చిత్తూరు జిల్లా దిగువమూర్తి వారిపల్లి పంట పొలాల్లో గజరాజుల బీభత్సం సృష్టించాయి. మామిడి చెట్లు ధ్వంసం చేశాయి, కాయలు నేలపాలు చేశాయి. బోరు పైపులు, డ్రిప్ పైపులను కూడా ధ్వంసం చేశాయి. చేతికొచ్చిన పంటలను నాశనం చేసిన గజరాజులు తోచని పరిస్థితిలో రైతులు పరిస్థితి ఉంది. ఇక ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు ఫోన్ లైన్లో అందిస్తారు. హరిబాబు. చిత్తూరు జిల్లాలోని కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన అటవీ ప్రాంతాల్లో కౌండిన్య అభయారణ్య కేంద్రంగా ప్రకటించి ఈ ప్రాంతంలో ఏనుగుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగులు తరచూ గ్రామాలపైన, పంట పొలాల మీద దాడులు చేస్తూ రైతులకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. తాజాగా పొంగనూరు నియోజకవర్గ మండలం పరిధిలోని ఒక పంట పొలాల మీద, మామిడి తోపుల మీద ఏనుగులు దాడి చేసి పూర్తి స్థాయిలో పంటనంతా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఏడాది మామిడి పంట అంతంత మాత్రంగానే వచ్చిన నేపథ్యంలో పంట దిగుబడి తగ్గిన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో, గిట్టుబాటు ధర కూడా రాని పరిస్థితుల్లో ఏనుగులు కూడా పంట మామిడి తోటలపై దాడి చేసి చెట్లన్నింటినీ ధ్వంసం చేసి పంటను మామిడి పంటనంతా కింద రాల్చివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం తక్షణం స్పందించి వీటి మీద సర్వే చేపట్టి తమను ఆర్థికంగా ఆదుకోవాలని కూడా రైతులు కోరుతున్నారు. రామారావు, గజరాజుల్ని నియంత్రణ చేయడంలో మరి అటవీ శాఖ అధికారులు వాళ్ళ స్పందన ఎలా ఉంది? ఎందుకు అంటే ఈ వేసవిని బట్టి బయటకు వస్తున్నాయా ఏంటి? దీని మీద ఎటువంటి విచారణ లేదా? అంటే గ్రామాలలో పొలాలన్నీ అటవీ ప్రాంత సమీపానికి వెళ్లిపోయిన నేపథ్యంలో ఆ అడవిలో వాటికి ఆహారం దొరకని పరిస్థితుల్లో, అలాగే నీటి ఇబ్బందులు కూడా ఉన్న పరిస్థితుల్లో వేసవి సందర్భంగా నీరు కూడా లభ్యం కాని పరిస్థితి. దీంతో తాగునీటి కోసం, ఆహారం కోసం సమీపంలోని పంట పొలాలు లేదంటే గ్రామాల వైపు ఏనుగులు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఏనుగుల్ని దట్టమైన అటవీ ప్రాంతాలకు పంపేందుకు అటవీ శాఖ అధికారులు పలుమార్లు చర్యలు చేపట్టినప్పటికీ కూడా అందుకు తగ్గ ఫలితాలు అయితే పూర్తి స్థాయిలో కనిపించట్లేదు. ఎందుకంటే దట్టమైన అటవీ ప్రాంతాల్లో నీరు లభ్యత చాలా తక్కువగా ఉండడమే ఇందుకు కారణం అని చెప్పారు అధికారులు కూడా భావిస్తున్నారు. కాకపోతే ఏదైతే అటవీ సమీప ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉన్న రైతులు కానీ, గ్రామ ప్రజలు కానీ కొంత అప్రమత్తంగా ఉండాలి. ఏనుగుల సంచారం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఒంటరిగా ఎవరు కానీ రాత్రులలో పొలాల వద్దకు వెళ్ళొద్దని కూడా ఇదివరకే అధికారులు ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే మనుషుల మీద దాడి ఘటనలు అయితే లేదు.